హలో అండి, అందరికీ సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్లోకి స్వాగతం. ఈ వీడియోలో మనం అయ్యప్ప స్వామి వ్రత దీక్ష నిబంధనలు తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు గనక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ని చూస్తున్నారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇలాంటి మరెన్నో వీడియోస్ని నేను మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో స్వామియే శరణమయ్యప్ప అనే కామెంట్ని చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. ప్రతిదినము ఉదయమే సూర్యోదయానికి మునుపు మేలుకొని కాలకృత్యములు తీర్చుకొని చల్లీటి శిరస్నానం ఆచరించాలి. స్వామికి దీపారాధన గావించి స్వామికి దేవతా అర్చన జరిపి రాత్రిపూట భిక్ష చేయవలను. రోజు ఉదయము సాయంత్రము ఏదో ఒక దేవాలయంను సందర్శించవలను. నల్లని దుస్తులను కానీ నీలిరంగు దుస్తులను కానీ ధరించుట పరిపతి. కాళ్లకు చెప్పులు లేకుండా నడుచుట అలవాటు చేసుకోవలను. ఎట్టి సమయంలో కూడా మెడలో ధరించిన ముద్ర మాలను తీసివేయరాదు. పరిశుభ్రతను అన్ని వేళయందు పాటించవలెను. నిత్యము కార పాద నేత్ర పక్షాలను చేసుకోవలసిందే. దీక్షా సమయమునందు అంటే దీక్షా కాలము యందు ముఖ శవరణ గాని కేశఖండన గాని పనికిరాదు. గోళ్లను కూడా తీయరాదు. అస్కలిత బ్రహ్మచర్యము పాటించుతూ యోగిలా జీవించటం అయ్యప్పకు ఎంతో అవసరం. ఇంటి అందు ఒక్క వేరే గదిలో ఉండుట శ్రేయస్కరం. దాంపత్య జీవితము మనోవ్యాకరణ జరిగిన కర్మలను తలుచుట కూడా ఘోరమైన అపచారము. మెత్తటి పరుపులు దిండ్లు ఉపయోగించరాదు. సంసారముకు వాడిన దుప్పట్లు సహితము వాడరాదు. వీలైతే కొత్త బట్టలు వాడుట శ్రేయస్కరం. అయ్యప్పలు శవములు చూడరాదు. బహిష్టి అయిన స్త్రీలను చూడరాదు. అట్లు ఒకవేళ చూసినా ఇంటికి వచ్చి పంచగవ్య శిరస్నానమాచరించి స్వామివారి శరణుఘోష చెప్పిన పిడపనే మంచినీరైనా తాగవలెను. దీక్షలో నిత్యము అయ్యప్ప నామస్మరణను చేయుచ అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అనే మూల మంత్రమును ఎప్పుడూ జపించవలెను. దీక్షా సమయంలో స్త్రీలనందరినీ భార్య సహితము దేవతామూర్తిగానే భావించవలెను. తమ నామధేయము చివర అయ్యప్ప అను పదము చేర్చవలెను. ఇతరులను అయ్యప్ప అని సంబోధించవలెను. స్త్రీ అయ్యప్పలను మాలికాపురం లేక మాత అని పిలవవలెను. తాను చేయు ప్రతి కార్యమునందు అయ్యప్ప భగవానుని రూపముని తలుచుకును ఉండవలను. అయ్యప్పలను ఎవ్వరైనా భిక్షకు అంటే భోజనముకు పిలిచిన ఎడల ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించరాదు. జాతి మత కుల భేదములు అయ్యప్పలకు లేవు. అయ్యప్ప దృష్టిలో అందరూ సమానులే. అయ్యప్పల నుదుట ఎప్పుడు విభూది చందనము కుంకుమ బొట్లతో విరసిల్లవలెను. మద్యము సేవించుట గాని ధూమపానము చేయుట గాని పొగాకు వంటివి ఉపయోగించుట గాని చేయరాదు. చివరకు తాంబూలం కూడా నిషేధమే. రోజు అతి సాత్విక ఆహారమే భుజించవలను. మానవ సేవే మాధవ సేవ అని గుర్తించి ఇతరులకు తోచిన సహాయము చేయవలను. సాధ్యమైనంత వరకు నిత్య జీవన విధానముకు లౌకిక వ్యవహారములకు అతి దూరముగా ఉండవలెను. తరచూ దేవాలయము సందర్శించుట మంచిదే. భోజనాల్లో పాల్గొనుట అత్యుత్తమం. స్వామి శరణుఘోష ప్రియుడు కాబట్టి ఎంత శరణుఘోష జరిపితే స్వామికి అంత ప్రీతి. ఎదుటి వారిని తన మాటల చేతల కాని బాధించరాదు. హింసాత్మక చర్యలకు దూరంగా ఉండవలను. అబద్ధపు మాటలు దుర్భాషలు చేయరాదు. ప్రతిదినము స్వామివారికి అర్చన తరువాత ఇష్టదేవతలను ప్రతిదినము కొలవాలి. కేవలం మానవ జాతి అందే కాకుండా మూగ పశు పక్షులందు కూడా దయచూపుట చాలా అవసరము. అష్టరోగములు పంచేంద్రియములు త్రిగుణములు విద్య అవిద్యలకు దూరముగా ఉండవలెను. శక్తి కొలది దీక్షా సమయంలో కనీసము ఒక్కరినైనా నలుగురి అయ్యప్పలకైనా భిక్ష పెట్టుట మంచిదే. స్వామివారికి కర్పూరం ప్రీతి కనుక ఉదయము సాయంత్రము కూడా కర్పూర హారతి ఇవ్వవలెను. దీక్షా సమయంలో వయసు హోదా అంతస్తు సర్వము మరసి సాటి అయ్యప్పలకు పాదాభివందనము చేయుట వెనుకాడరాదు. దీక్షా సమయంలో తల్లిదండ్రులకు పాదాభివందనము చేయవలను.
కానీ దీక్ష లేని ఇతరులకు చెయ్యరాదు. గర్వము, అహంకారము ఇవన్నీ కూడా మానివేయాలి. సర్వము స్వామి సేవకే అంకితము కావలెను. పై చెప్పబడిన నియమాలను దీక్ష తీసుకున్న ప్రతి అయ్యప్ప పాటించి తీరవలెను. పైన చెప్పిన నియమాలు కాక ఇంకా కఠోర నియమాలు ఆచరించే అయ్యప్పలు చాలా మంది మనకి కనిపిస్తారు. ఉదాహరణకు తెలిసిన కొన్ని నియమాలు ఇక్కడ చెప్తాను. దీక్షా సమయంలో స్వయముగా వంట చేసుకొని మాత్రమే భుజించుతారు. యాచకాల వృత్తి చేసి వచ్చిన సొమ్ముతోనే భుజించుట, లేకపోతే పస్తులుండుట. కొందరు లక్షాధికారులు కూడా ఈ నియమం పాటిస్తున్నారని తెలుస్తుంది. కనీసం రోజుకొక అయ్యప్పకైనా భిక్ష పెట్టి తరువాతే భుజిస్తారు. కనీసం అలవాట్లు అంటే కాఫీ, టీ వంటివి కూడా తాగరు. రోజు 2 పూటల అల్పాహారమే తీసుకుంటారు. రోజు భుజించే కంచములను తీసేసి ఆకులల్లోనే తింటారు. రోజు వాడే టూత్ పేస్ట్లు, బ్రష్లు వంటివి విసర్జించి వేప, కాగున మొదలుగా పుల్లలతో పళ్ళు తోముకుంటారు. ఇంకా ఇలా ఎన్నెన్నో కఠోర నియమాలు ఆచరించే అయ్యప్పలు ఉన్నారు. ఇక ఇదండి ఈ వీడియో. ఈ వీడియోలో అయితే అయ్యప్ప స్వాములు కఠోరంగా పాటించే నియమాలేంటో తెలుసుకున్నారనే భావిస్తున్నాను. ఈ వీడియోని చివరిదాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.